2026లో కూడా స్టిల్ ఉమెన్ ఫీల్ లైక్ హెసిటెంట్. కేర్లెస్నెస్ ఏముంది లేదు, నార్మలే మనకి. అన్ని చిన్న చిన్న చిట్కాలు యూట్యూబ్లో చూసేసి సింపుల్ రెమెడీస్తో, హోమ్ రెమెడీస్తోనే చేసేసుకుందాం అని అలా కూడా కొంతమంది ఆలోచిస్తారు. దే జస్ట్ టేక్ ద పిల్స్, ఇన్కంప్లీట్ అబార్షన్స్తో వస్తారు. ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజన్ ఏంటి ఉంటుందంటే పేషెంట్స్లో, రోబోటిక్ సర్జరీ అంటే రోబో వచ్చి చేస్తుంది. No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Rajini, gynecologist from Care Hospitals. Let's welcome her. Hello. హలో, హాయ్ అండి. Hi. How are you? ఐఎమ్ గుడ్, ఫైన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఇప్పుడు మనం మోస్ట్ ఉమెన్లో కామన్గా చూస్తూ ఉంటాం, ఇగ్నోర్ చేసేస్తారు గైనిక్ హెల్త్ అనేసరికి. సో అట్లా ఇగ్నోర్ చేసినప్పుడు ఎట్లాంటి సీరియస్ హెల్త్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి? సో కామన్గా మనం అంటే ఉమెన్లో చూస్తూ ఉంటాం చాలా హెల్త్ ఇష్యూస్, అంటే బికాస్ ఆఫ్ రిప్రొడక్టివ్ సైకిల్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పేసి, డిలేడ్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్, పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ దే ఫేస్. సో యూజువల్గా అది నార్మలీ అనుకుంటారు, లేకపోతే ఒక ఫియర్ టు గో టు ద డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం టెస్ట్లు రాస్తారు, ఏమేమి చేస్తారు, మళ్ళీ దాంట్లో ఏమొస్తే ఏం ట్రీట్మెంట్స్ తీసుకోవాలనే ఒక ఫియర్తో కూడా దే డోంట్ గో. అండ్ ఇంకోటి ఏంటంటే బిజీ లైఫ్ స్టైల్ వల్ల కూడా మేబీ దే డోంట్ గెట్ టైమ్ టు ఇప్పుడున్న జనరేషన్లో. సో ఇలాగే క్రానిక్గా నెగ్లెక్ట్ చేసి, ఇప్పుడు హెవీ బ్లీడింగ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, క్రానిక్గా అది నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ దే విల్ హ్యావ్ అనీమియా ఇష్యూస్, బ్లీడింగ్ ఎక్కువ అవడం, హిమోగ్లోబిన్ డ్రాప్ అవడము, సో దాంతోపాటు వీక్నెస్, స్ట్రెస్, సో ఇవన్నీ ఉంటాయి. సో కొన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. సో దేర్ మైట్ బి సమ్ అదర్ ఇష్యూస్, అంటే పీసీఓడి ప్రాబ్లం ఉండొచ్చు. సో అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడము, సో కొంతమందిలో సివియర్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ అంటే డిస్మెనోరియా అంటాం, సో అలాంటి వల్ల ఎండోమెట్రియోసిస్ ఇష్యూస్, దానివల్ల ఇన్ఫర్టిలిటీ, సో చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళలో. ఇంకా 2026లో కూడా స్టిల్ ఉమెన్ ఫీల్ లైక్ హెసిటెంట్ అండ్ దే ఫీల్ ఎంబారస్డ్ ఒక గైనిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇష్యూస్ చెప్పుకోవాలన్నా, ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నా. సో ఎందుకు అనుకుంటారు ఇట్లా? సిన్స్ జనరేషన్స్ ఒక షైనెస్, అదొకటి కొంచెం మన ప్రైవేట్ పార్ట్స్ని ఇంకొకరికి చూపించాలంటే ఆ ఫియర్ అయితే ఉంటుంది. బట్ యాజ్ డెఫినెట్లీ ఓవర్కమ్ ఇప్పుడున్న జనరేషన్. బట్ స్టిల్ దెర్ ఆర్ పీపుల్ సో డోంట్ లైక్ టు షో దెమ్, అంటే వాళ్ళ ఎక్స్పోజ్ చేయడం ఇష్టం ఉండకపోవచ్చు. ఇంకోటి ఫియర్ ఒకటి, భయం ఒకటి, తర్వాత ఇంకేంటంటే అది కేర్లెస్నెస్, ఏముంది లేదు, నార్మలే మనకి, తగ్గిపోతుంది, అదే ఒక తగ్గిపోతుంది. లేదా ఇప్పుడు అన్ని చిన్న చిన్న చిట్కాలు యూట్యూబ్లో చూసేసి సింపుల్ రెమెడీస్తో, హోమ్ రెమెడీస్తోనే చేసేసుకుందాం అని అలా కూడా కొంతమంది ఆలోచిస్తారు. How safe is it? I don't think so. Home remedies, yeah, maybe in few conditions maybe help చేస్తుంది, but not for everything. True. So there are the certain issues where that remedies, no remedies will work except the medical management. ఒక So స్టేజ్ దాటిపోయిన తర్వాత you have to consult. you have to get yourself evaluated. సో ఎప్పుడు లైక్ నార్మల్ పీరియడ్స్ ఎప్పుడు రెడ్ ఫ్లాగ్ లాగా అవుతుంది, సీరియస్ కండిషన్, యూ హ్యావ్ టు విజిట్ యూ హ్యావ్ టు టేక్ అ మెడికల్ అడ్వైస్. సో నార్మల్గా మనకి రెగ్యులర్ సైకిల్స్ ఇలాంటి మెన్స్ట్రువల్ పీరియడ్ 28 డేస్ సైకిల్ నుంచి 35 డేస్ రోజు లోపు, కొంతమందికి 28 డేస్కి వస్తుంది, కొందరు 30 డేస్, కొందరు 35 డేస్, బట్ ఇట్ ఈస్ రెగ్యులర్. సో ఎవ్రీ మంత్ దే గెట్ వన్స్ ఇన్ 35 డేస్ ఆర్ బిట్వీన్ దీస్, సో దాట్ ఈస్ నార్మల్. బట్ బియాండ్ దట్ క్రాస్ అయిపోయింది, ఇట్ ఈస్ క్రాసింగ్ మోర్ లైక్ 40 డేస్, 50 డేస్, 2 monthస్కి ఒకసారి కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ఇర్రెగ్యులారిటీ వచ్చినప్పుడు దెన్ ఇట్ ఈస్ అ టైమ్ దట్ యూ షుడ్ గెట్ ఎవాల్యుయేటెడ్. ఇంకోటి బ్లీడింగ్, ఎక్సెసివ్ బ్లీడింగ్, యూజువల్గా 3 to 7 days బ్లీడింగ్ అనేది నార్మల్గా కామన్. కొంతమందికి 3 days అవుతుంది, కొంతమంది 5 days, 6, 7 days కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ప్రొలాంగింగ్ మోర్ దెన్ 7 days, చాలా ఎక్కువ రోజు బ్లీడింగ్ అవుతుంది, అలాగే స్పాటింగ్ అవుతా ఉంది, కంటిన్యూ బ్లీడింగ్, అంటే దట్ ఈస్ నాట్ నార్మల్. సో ఇట్ ఈస్ అ టైమ్ దట్ యూ షుడ్ గెట్ యువర్ సెల్ఫ్ అవైలబుల్, సమ్ ప్రాబ్లమ్ మైట్ బి దేర్. వాట్ అబౌట్ హెవీ బ్లీడింగ్? ఎప్పుడు హెవీ అనుకోవచ్చు? హెవీ మనకు రెగ్యులర్ పీరియడ్స్లో వచ్చేదానికన్నా ఎక్కువ మొత్తాల్లో, అంటే ఇఫ్ యూఆర్ యూజింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ విచ్ వీ ఆర్ ఆల్రెడీ యూజింగ్ ప్రీవియస్లీ అండ్ యూఆర్ హ్యావింగ్ ఎక్స్ట్రీమ్ ఫెటీగ్, వీక్నెస్, మీకు అనిపిస్తుంది అంటే యూ నో దట్ దిస్ ఇస్ నాట్ నార్మల్. ఎస్ ఇట్ ఈస్ నాట్ నార్మల్, వీక్గా అనిపిస్తుంది మీకు. సో బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ లాస్ మనకి అనీమియా, ఈ ఫెటీగ్, స్ట్రెస్ అది కూడా ఉంటుంది. సో యూ విల్ నో దట్ ఎస్ దిస్ ఇస్ నాట్ నార్మల్, దెన్ ఇట్ ఈస్ అ సైన్ దట్ ఓకే యూ హ్యావ్ టు గో ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్. డిలేడ్ పీరియడ్స్కి లైఫ్ సైకిల్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ స్ట్రెస్ వల్లనే, ఈజ్ ఇట్ ద ఓన్లీ ఫ్యాక్టర్ ఆర్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్?
For See, that delayed is periods or delayed irregular. period stress is one of the factor. There are so many reasons why your periods might get delayed or irregular. డిలే అయ్యింది అంటే ఇర్రెగ్యులారిటీ వేరు, డిలే అవ్వడం వేరు. Okay. సో ఇర్రెగ్యులారిటీ అంటే ఉన్న సైకిల్ని చేంజ్ అవ్వడం, డిలే అంటే వచ్చే టైంకి కాకుండా మీకు డిలే అయింది. సో రిప్రొడక్టివ్ పీరియడ్లో డిలే అయింది అంటే మోస్ట్ కామన్ రీజన్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, అంటే మ్యారీడ్ ఉమెన్లో. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సో లేదు ఇది లేదు, ప్రెగ్నెన్సీ లేదు, ఇంకేదైనా ఇష్యూ ఉందా అంటే ఇప్పుడు కామన్గా మనకి పీసీఓడి ఇష్యూస్, స్లీప్ డిస్టర్బెన్సెస్, స్ట్రెస్ ఒకటి ఉంటుంది. తర్వాత థైరాయిడ్ ఇష్యూస్, మెడికల్ ఇష్యూస్లో కూడా యూ కెన్ గెట్ డిలేడ్ పీరియడ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఇవన్నీ మనం ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో కూడా అగైన్ దెర్ ఇస్ ది అదర్ వే. ఒక 1 month సైకిల్లో 30 daysలో ట్వైస్ కూడా కొందరికి వస్తాయి. సో ఇస్ ఇట్ నార్మల్ అగైన్? ఐ డోంట్ థింక్ దట్ ఈస్ నాట్ నార్మల్. సో ఎనీ వేరియేషన్, ఇప్పుడు మనకి 28 to 35 days పీరియడ్లో ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ వన్స్ ఇన్ 15 days, తరచుగా మంత్లో 2 times వస్తుంది, కంటిన్యూగా అవుతూనే ఉంది. సో ఎనీ వేరియేషన్ ఈస్ నాట్ నార్మల్. సో దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ వేర్ యూ గెట్ సచ్ బ్లీడింగ్. సో దెన్ ఇట్ ఈస్ అ టైమ్ దట్ ఓకే దిస్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్డ్ అని చెప్పేసి. సో ఈ మధ్య పీసీఓఎస్ చూస్తూ ఉంటే పీసీఓఎస్ మోస్ట్ కామన్గా యంగ్ గర్ల్స్లో వస్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఒకప్పటికి పోల్చుకుంటే ఇప్పుడు పీసీఓడి ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము. ఇట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్. సో దిస్ ఈజ్ ఇది పర్టికులర్ రీజన్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే చాలా రకాల కారణాలు ఉండొచ్చు. లైఫ్ స్టైల్, స్ట్రెస్, జంక్ ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఇస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ద ఫుడ్స్ వి ఈట్. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ప్లే అ రోల్ ఇన్ పీసీఓడి ఇష్యూస్. అండ్ అవేర్నెస్ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంది. సో కొంచెం పీసీఓడి గురించి కూడా పీపుల్ దే నో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే దట్ కుడ్ బి దిస్ అని చెప్పేసి కొంచెం అవేర్నెస్. సో అది కూడా బాగానే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో ఇట్ ఈస్ దేర్. సో ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడదాం మనము. ప్రెగ్నెన్సీ ఇప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది. అండ్ ఇస్ ఇట్ రియలీ సేఫ్? హై రిస్క్ ప్రెగ్నెన్సీ నిజంగా లైక్ థర్డ్ ట్రైమెస్టర్ అండ్ దెన్ లేటర్ డెలివరీ అంతా సేఫ్గా అవుతుందా, ఆర్ ఇస్ ఇట్ అగైన్ రిస్క్? హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ. నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే సజావుగా నార్మల్గా సాగుతుంది, ఎనీ అదర్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది. హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే ఇఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ ఇఫ్ షీ హ్యాస్ ఎనీ డయాబెటీస్ అనుకోండి, హైపర్ టెన్షన్ ఉంది, లేకపోతే ఫిట్స్ ఉంది, లేకపోతే చాలా ఐవీఎఫ్స్ ప్రెగ్నెన్సీస్, చాలా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తర్వాత తను ప్రెగ్నెంట్ అయింది, ఎల్డర్లీ చాలా ఏజ్ తర్వాత ప్రెగ్నెంట్. సో కొన్ని ఫ్యాక్టర్స్ని మనము హై రిస్క్గా చూస్తాం. ఎందుకు అంటే ఈ పర్టికులర్ ప్రెగ్నెన్సీ నీడ్స్ మోర్ మానిటరింగ్ దెన్ ద నార్మల్ ప్రెగ్నెన్సీ. సో దీస్ ఆర్ హై రిస్క్ ఫ్యాక్టర్స్. సో సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ మెడికల్ ప్రాబ్లమ్స్, షుగర్ ఉంది, బీపీ ఉంది, సో ఆల్ ది సిమ్టమ్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ వర్స్ ఇఫ్ దే ఆర్ నాట్ కంట్రోల్ ఇన్ ద థర్డ్ ట్రైమెస్టర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ థర్డ్ ట్రైమెస్టర్లో వాటి ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో అందుకని ఇలా ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం క్లోజ్ మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ప్రాపర్ ట్రీట్మెంట్, క్లోజ్ మానిటరింగ్ లేదనుకోండి, దాంట్లో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనము ప్రతి విజిట్లో వీల్ చెక్ దేర్ బీపీ, మనము ప్రెగ్నెన్సీలో ప్రొఫైల్ కూడా చేస్తాం, ఇన్వెస్టిగేషన్స్. సో ఫస్ట్ వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ద స్కాన్స్ అండ్ టెస్ట్ అండ్ ఇన్ ఎవ్రీ ట్రైమెస్టర్లో ఎందుకు ఇంపార్టెంట్, దాని గురించి కూడా చెప్పండి. సో ప్రతి ట్రైమెస్టర్లో మనకి కొన్ని ప్రోటోకాల్స్ అంటే కొన్ని గైడ్లైన్స్ ప్రకారం మనం ఫాలో అవుతాం. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ విజిట్ రాగానే ఫస్ట్ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ గ్రూప్ ఏంటి, తన హిమోగ్లోబిన్ ఎలా ఉంది, థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఇతరత ప్రాబ్లమ్స్, షుగర్ ఉందా, డయాబెటీస్ ఏముందా. సో వీ డూ అండ్ అ స్కాన్ జస్ట్ టు సీ అసలు హౌ ఈజ్ అ ప్రెగ్నెన్సీ, అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా. సమ్టైమ్స్ యూరిన్ ప్రెగ్నెన్సీ షోస్ పాజిటివ్, బట్ యాక్చువల్గా స్కాన్లో ప్రెగ్నెన్సీ ఉండకపోవచ్చు, బయోకెమికల్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ట్యూబ్స్లో, ఓవరీస్లో కూడా వచ్చే అవకాశం ఉంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటాం. సో టు జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ మనం చేస్తాం. సో ఫస్ట్ ట్రైమెస్టర్లోనే ఇన్వెస్టిగేషన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, బీపీ చెకప్ ఆల్సో వీడు, వెయిట్ చెకప్ అదంతా. సో తనకి ఏదైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, దెన్ వి స్టార్ట్ ట్రీట్మెంట్ ఫర్ దట్. బికాస్ థైరాయిడ్ ఎక్కువైనా కానీ తక్కువన్నా కానీ బేబీకి ప్రాబ్లం ఉంటుంది, మదర్కి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఫ్యూచర్లో బీపీ షుగర్స్ అలా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇనీషియలీ వి డూ, దెన్ లేటర్ ఆన్ ఇన్ ప్రెగ్నెన్సీ వి డూ టీఫా స్కాన్ అని, బేబీ అనామెలీస్ ఏమన్నాయా, బేబీ హార్ట్ ఎలా ఉంది దాని గురించి, డాప్లర్ స్కాన్స్ అని. సో దెర్ ఆర్ సర్టన్ స్కాన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ. యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ పిక్ ఫర్ అ గుడ్ సక్సెస్ఫుల్ హెల్దీ బేబీ. సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అండ్ హెల్దీ బేబీ. బట్ ఇంకా కూడా కొందరు థర్డ్ ఫస్ట్ 3 months
3 నెలలు దాటిన తర్వాత వెళ్దాంలే అని అనుకునే వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు స్టిల్. సో వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ దెమ్? వి సీ అ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ ఆర్ ఓపీ. వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, సో వాళ్ళ గ్రాండ్ మదర్స్ చెప్తారు 3 months కంప్లీట్ అయ్యే వరకు వెళ్ళకూడదు అని చెప్పేసి. దట్ ఈస్ అ రాంగ్ నోట్, బికాస్ ఫస్ట్ ట్రైమిస్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్ వేర్ ద బేబీస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అని మనం ఇస్తాం. అది బేబీ యొక్క స్పైనల్ కార్డ్, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా అవసరం. ఆ సప్లిమెంట్స్ తీసుకోకపోవడం వల్ల బేబీలో కొన్ని అబ్నార్మాలిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అసలు ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్ కదా, వాట్ వీ సజెస్ట్ ఇస్ ఒక ప్రీ కన్సెప్షన్. అసలు మీరు ప్రెగ్నెంట్ అవ్వకముందే ఒక కన్సల్టేషన్ డాక్టర్తో కలిసి మీకు ఆల్రెడీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకొని ప్రీ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందు మినిమం ఒక 2 to 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ వాడితే చాలా వరకు ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ అనేవి ప్రివెంట్ చేయవచ్చు. ఆల్రెడీ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి కరెక్ట్ చేసుకొని మీరు ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ జోన్లో వెళ్ళకుండా ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ జోన్లో వెళ్తారు. సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సో ఓకే యూ డోంట్ నో అబౌట్ ఇట్, ప్రీ ప్రెగ్నెన్సీ వెళ్ళాలని తెలియదు, పాజిటివ్ వచ్చిన తర్వాత డోంట్ వెయిట్ till you cross the first trimester. Please consult your doctor immediately and get yourself evaluated. సో మీరు ఇందాక మాట్లాడినట్టు ప్రీ ప్రెగ్నెన్సీ కన్సల్టేషన్, సో ఇస్ ఇట్ ఇన్ ట్రెండ్ వస్తున్నారా అట్లా ప్రీ ప్రెగ్నెన్సీ? యా, దేర్ ఆర్ లైక్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూకి కాకుండా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీకి వస్తున్నారు. బట్ ఇప్పుడు ఒక 100లో ఒక 2 or 3 మేబీ, బట్ పీపుల్ డూ కమ్. సో కొంతమందికి అవేర్నెస్ ఉంది, వాళ్ళకి మేబీ ఎక్కడన్నా చదువు ఉండొచ్చు, విండొచ్చు, లేకపోతే స్వతహాగా ఓకే మనం ఒకసారి చూయించుకుందాము, మనం ప్లాన్ చేసుకుందాం. రీసెంట్లీ ఐ హ్యాడ్ ఎ కపుల్, దే వర్ న్యూలీ మ్యారీడ్, సో దే వాంట్ టు జస్ట్ నో హౌ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకునే ముందు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలా. దే వర్ క్వైట్, యాక్చువల్లీ ఐ ఆల్సో ఫెల్ట్ గుడ్. సీ దట్స్ హౌ పీపుల్ షుడ్ బీ. సో వాళ్ళు అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించుకున్నారు. సో సమ్ మైనర్ హిట్స్ వర్ దేర్, సో అవన్నీ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. దే వర్ హ్యాపీ. దే వాంట్ టు ప్లాన్ 6 months later, but still they just came for a visit. That was really very good. They want to plan even the body. ఈ మధ్య నేను చూస్తున్నాను, because of the awareness we are getting, body, and it's not only the mother, even the father is getting really avoiding everything, alcohol, food proper గా తీసుకోవడం, and exercise, body fit గా ఉంచుకోవడం. They are planning like before even planning a baby prior to 3 to 6 months. సో బట్ ఇది ఇంకా కూడా కొంచెం అవేర్నెస్ మనం పెంచాలి, ఇంకా పెరగాలి. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫ్యామిలీలో ఆల్రెడీ ఏమైనా బేబీస్కి, అదర్ బేబీస్కి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్కి దే కమ్ బికాస్ ఆఫ్ ఫియర్. అరే మనకు కూడా అలా అవుతుందేమో అని చెప్పేసి ఒక ఫియర్తో కూడా కొంతమంది వస్తుంటారు. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీస్లో దే డూ కమ్ సమ్ టైమ్స్. కానీ ఇంకా అవేర్నెస్ హ్యాస్ టు కమ్ ఇంకా. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీలో బేబీ ఎంతవరకు సేఫ్గా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది? హై రిస్క్ ప్రెగ్నెన్సీ బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ చెప్పాను కదా, మీకు డయాబెటీస్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్, ఎపిలెప్సీ ఉండొచ్చు. ప్రాపర్గా మనం ప్రెగ్నెన్సీ అంతా ప్రాపర్గా మానిటర్ చేస్తే యూజువల్గా ఏమి ఇష్యూస్ ఉండవు. కానీ స్టిల్ మనం మొత్తం ఎంత బాగా మానిటర్ చేసినా సమ్ టైమ్స్ సమ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సమ్ టైమ్స్ సడన్ ఐయుడీస్ అంటాము, ఐయుడీస్ సడన్ ఇంట్రైటెంట్ డెత్స్ అవుతాయి. ఒక్కొక్కసారి ట్విన్ ప్రెగ్నెన్సీస్ కొన్నిసార్లు కాంప్లికేట్ అయిపోతూ ఉంటాయి. సో మ్యాక్సిమం వీ ట్రై అ లెవెల్ బెస్ట్కి మన సేఫ్ హ్యాండ్స్లో ఉండాలని అందుకని చెప్తాం. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే యూ షుడ్ బీ ఇన్ క్లోజ్ మానిటరింగ్ విత్, కాబట్టి డాక్టర్ గారితో టచ్లో ఉండాలి, రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుండాలి. ఈవెన్ మైనర్ సిమ్టమ్స్ మీకు ప్రాబ్లం అబ్నార్మల్ అనిపిస్తే కూడా ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. సో సారీ టు ఇంటరప్ట్ మ్యామ్. అయితే ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ కన్సల్టేషన్స్కి జనరల్గా అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కన్సల్టేషన్స్కి వేరియేషన్ ఏమైనా ఉంటుందా? దీస్ పీపుల్ షుడ్ మానిటర్ వెరీ క్లోజ్ మానిటరింగ్ అన్నప్పుడు వీళ్ళ విజిటేషన్స్ ఏమైనా ఎక్కువ ఉంటాయా? విజిటేషన్స్ డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లం. కండిషన్ ఇప్పుడు కండిషన్ ఉంది. ఇప్పుడు డయాబెటిక్ ప్రెగ్నెన్సీ అనుకోండి, కొన్ని రకాల ఫాస్టింగ్ షుగర్స్ మానిటరింగ్ అని కొంచెం రెగ్యులర్గా చేస్తాం. సో అది కంపల్సరీ రెగ్యులర్ హాస్పిటల్కే రావాలి. కొన్ని ఫోన్ కన్సల్టేషన్స్ కూడా అవుతుంటాయి, అంటే బికాజ్ ఇట్స్ షుగర్ లెవెల్స్. బీపీ ఉన్న వాళ్ళకి కూడా మనం హై బీపీ ఉన్న వాళ్ళకి వీ నీడ్ లిటిల్ రెగ్యులర్ కన్సల్టేషన్స్, బీపీ చెకప్, బీపీ మానిటరింగ్ ఎట్ హోమ్, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో క్లోజ్ మానిటరింగ్ ఈస్ నీడెడ్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ దే హ్యావ్ టు కమ్
కమ్ రెగ్యులర్లీ ఎవ్రీ డే, బట్ కొన్ని డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్. సి నాట్ ఎవ్రీ డయాబెటిక్ ప్రెగ్నెన్సీ విల్ కాంప్లికేట్, నాట్ ఎవ్రీ హైపర్ టెన్షన్ విల్, ఇట్ డిపెండ్స్ మైల్డ్, మోడరేట్, సివియర్ కేటగిరీస్ని బట్టి. సివియర్గా ఉంది అంటే దెన్ ఇట్ నీడ్స్ వెరీ వెరీ క్లోజ్ మానిటరింగ్. ఓకే. సో ఎందుకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎందుకు అవుతున్నాయి అని అనుకుంటున్నారు? See, lots of changes in the lifestyle, what we see ఇంత స్ట్రెస్ ఎక్కువ ఉంది. సో ఒకప్పుడు కంపేర్ చేస్తే ఆడవాళ్ళు దే వర్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు హోమ్. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇంట్లో పిల్లలు. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ దెర్ వాజ్ అ క్లోజ్డ్ లైఫ్ ఫర్ దెమ్. నౌ దే ఆర్ గోయింగ్ అవుట్, వర్కింగ్. ఇట్ ఈస్ ఆల్సో న్యూ, అంటే వాళ్ళు మల్టీ టాస్కింగ్. సో ఫ్యామిలీ చూసుకోవాలి, వర్క్ ప్లేస్ చూసుకోవాలి, అండ్ దే ఆర్ ఆల్సో స్ట్రెస్డ్ అవుట్. సో టూ మెనీ థింగ్స్, ట్రావెలింగ్, ఆఫీస్, వర్క్ స్ట్రెస్, ఇదంతా నాట్ ఈజీ. మల్టీ టాస్కింగ్, దట్ ఈస్ అ గ్రేట్ వర్డ్, కానీ ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ ద విమెన్. సో అందుకని కూడా చాలా రకాల ఈ స్ట్రెస్ ఇండ్యూస్ చేంజెస్. డైట్ ఒకటి, డైట్ కూడా చాలా రకాల మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఒకప్పుడు మనం ఓన్లీ ఇంట్లో ప్రిపేర్డ్ ఫుడే తినేవాళ్ళు, ఇప్పుడు వేసి ఈట్ సో మచ్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్, నో మచ్ ఆఫ్ జంక్ వీ ఈట్. సో లైఫ్ స్టైల్ హెస్ చేంజ్ అ లాట్. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ నో సార్ట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీస్. ఇంట్లో తిన్న వాళ్ళు కూడా జనరల్గా చెప్తున్నాను, హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఏంటంటే అప్పుడున్నంత ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు లేదు. ఇట్ ఈస్ విత్ పెస్టిసైడ్స్ అండ్ ఆల్. మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎస్ ఇప్పుడున్నదంతా ఎంతవరకు అది ఆర్గానిక్ అనేది మనకు తెలియదు. ఆర్గానిక్ అని సేల్ చేసే దగ్గర కూడా అది ఎంతవరకు ఆర్గానిక్ కూడా మనకి తెలియదు. సో అలాగా. సో యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆల్సో షుడ్ కమ్ డౌన్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మనకి లైఫ్లో. సో ఆల్ దీస్ థింగ్స్ రియలీ ప్లేస్ అ మేజర్ రోల్. సో ఎప్పుడు ఒక కపుల్, మ్యారీడ్ అయిన కపుల్, ఎప్పుడు దే షుడ్ ఫీల్ దాట్ దే ఆర్ ఫీలింగ్ లైక్ ఇన్ఫర్టిలిటీ ఉందనో, లేదంటే పిల్లలు పుట్టడం కొంచెం ఇబ్బంది అవుతుందనో, వెన్ దే షుడ్ రియలైజ్ దెమ్సెల్వ్స్ అండ్ దే హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్. సో యూజువల్లీ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఒక 1 year కంటిన్యూస్గా, ఎప్పుడైనా ఇన్ దేర్ లైఫ్, వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో ఒక 1 year కంటిన్యూస్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు ప్రాపర్గా. స్టిల్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అంటే ఒక 12 months 12 cycles యూ హ్యావ్ చెక్, ఇంకా అవ్వలేదు అంటే దెన్ ఇట్ ఈస్ అ సైన్ దట్ యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఎవాల్యుయేటెడ్. ఈ ఎవాల్యుయేషన్లో ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని చూస్తాం. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ 1 person, ఫీమేల్స్ ఏం కాదు, ఇద్దరు కపుల్ దే షుడ్ గెట్ ఎవాల్యుయేటెడ్. ఓకే. సో వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ మిత్స్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ ఇంకా కూడా ప్రజెంట్గా నడుస్తుంది? సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఫీమేల్సే కారణం, అమ్మాయిలే, లేడీసే కారణం. అది స్టిల్ వి సీ ఇన్ ఆర్ ఓపీడీ, బికాస్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. సో వాళ్ళు రాగానే మనం కొన్ని రకాల బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఫీమేల్స్కి రాస్తాము, హస్బెండ్కి కూడా రాస్తాం. సో వాళ్ళు వాళ్ళ మదర్తోనో అత్తగారితోనో వస్తారు. సో దే ఆర్ నాట్ రెడీ టు గెట్ హస్బెండ్ చెక్డ్. సింపుల్ సెమెన్ అనాలిసిస్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు అసలు. ఇప్పటికీ సో మెనీ కపుల్స్, ఐ సా వన్ గర్ల్ సెమెన్ అనాలిసిస్ ఇప్పటివరకు చేయించలేదు. నేనంటే నువ్వు సెమెన్ అనాలిసిస్ చేసినాకే నేను ట్రీట్మెంట్ ఇస్తాను అంటే హస్బెండ్ ఈజ్ నాట్ రెడీ, హీ డజంట్ వాంట్ టు గెట్ ఇట్ డన్. సో అది ఉంది. ఫీమేల్సే రీజన్, మేల్స్కి ఏమీ ప్రాబ్లం ఉండదు, అది చాలా ఉంది. బట్ స్టిల్ ఇప్పటికీ కొంతమంది వస్తారు, బోత్ ఆఫ్ దెమ్ గెట్ ఎవాల్యుయేట్. మేబీ ఎడ్యుకేటెడ్స్లో కూడా ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఎడ్యుకేటెడ్స్ అర్బన్ రూరల్ అట్లా కూడా లేదు. స్టిల్ ఇట్ ఈస్ దేర్ దట్ ఓన్లీ ఫీమేల్స్ ఆర్ ది రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ఆ నోట్ ఒకటి మారాలి. మేబీ ఇట్ విల్ చేంజ్ ఇన్ ఫ్యూచర్. సమ్ కేసెస్ ఎట్లా ఉంటారంటే హస్బెండ్ కూడా రెడీ ఉంటారు, బట్ హస్బెండ్స్ మదర్ ఇన్ లాస్ దే డోంట్ అగ్రీ, దే డోంట్. అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు అని దే రిజెక్ట్. యాక్చువల్లీ ట్రీట్మెంట్ డీలే కావడానికి కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనిపిస్తుంది నాకైతే. అవును, ట్రూనో. సో మెనోపాజ్ గురించి మాట్లాడదాం. మనం యాక్చువల్లీ ఉమెన్ పుట్టినప్పటి నుంచి వన్స్ షీస్ ఇన్ టు అడాలసెన్స్ టు మెనోపాజ్ అగైన్ ఇట్స్ అదంతా కూడా ఇట్స్ అ బిగ్ రోల్ ఇట్ ప్లేస్. సో మెనోపాజ్ అనేసరికి ఇట్స్ లెస్ స్పోకెన్ టు బీ ఫ్రాంక్. PCOS ఇవన్నిటి గురించి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. మెనోపాజ్కి వచ్చేసరికి ఉమెన్ దే ఫేస్ అ లాట్ ఆఫ్ ట్రామా. ఇంట్లో బయట అది చెప్పుకోలేరు, అర్థం చేసుకోరు. సో వాట్ ఆర్ ద థింగ్స్ దే ఫేస్ అండ్ హౌ దే షుడ్ హ్యాండిల్ ఇట్? మెనోపాజ్ ఏంటి యాక్చువల్గా అంటే మెనోపాజ్ ఏంటి అంటే పీరియడ్స్ స్టాప్ అయిపోవడం ఒక స్టేజ్ తర్వాత 45 క్రాస్ అని. యూజువల్లీ ఇండియాలో 46-50 వరకు మనకి పీరియడ్స్ అనేది స్టాప్ అవుతాయి. సో ఈ మెనోపాజ్లో ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి బాడీలో. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఈజ్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్ ఫర్ ద బాడీ. సో ఈ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఫీమేల్స్లో
చాలా రకాల బాడీలీ చేంజెస్, టాప్ టు బాటమ్ ఫుల్ ఆర్గాన్స్లో చేంజెస్ వస్తాయి. సో డ్రైనెస్ ఆఫ్ స్కిన్, నిద్ర సరిగా పట్టదు, ఇరిటబిలిటీ, డల్నెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, తర్వాత స్కిన్లో చేంజెస్ వస్తాయి, బోన్స్ వీక్ అయిపోతాయి, మన మజిల్ మాస్ తగ్గిపోతుంది, హార్ట్లో చేంజెస్ వస్తాయి. అంటే చాలా మొత్తం సిస్టమిక్ బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి. సో ఈ మార్పులు ఏంటంటే 2 years ఆర్ 3 years ప్రయర్ టు యాక్చువల్ మెనోపాజ్, అంటే పీరియడ్ స్టాప్ అయ్యే ముందు స్టార్ట్ అవుతాయి స్లోగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మెనోపాజ్ వల్ల అవుతుంది అని వాళ్ళకి అవగాహన ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దే థింక్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు దెమ్. సో కొంతమందికి అస్సలు నిద్రపోరు, చాలా స్ట్రెస్డ్ అవుట్ ఫీల్ అవుతారు, యాంగ్జైటీ, డిప్రెషన్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి చాలా వరకు. బాడీ పెయిన్స్, లేజీగా అనిపిస్తుంది, పడుకోవాలనిపిస్తుంది, ఏం చేయాలనిపించదు. సో దే ఫీల్ వీక్, కొంచెం రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చేసుకోవాలి అని అనిపించదు. సో ఇట్ వేరీస్. ఇరిటేటెడ్ ఆల్సో. Yes, irritated. కొందరికి ఎట్లా ఫేస్ చేస్తుంటారు, టూ మచ్ ఆఫ్ స్వెట్. ఎస్, హాట్ ఫ్లాషెస్, స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది, బాగా ఇట్లా హాట్ ఫ్లాషెస్ లాగా ఏసీలోనే ఉన్నా కానీ స్వెట్టింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ ప్రీ మెనోపాజల్ సిమ్టమ్స్. మెనోపాజ్ అది ఏంటంటే కొంతమందికి 1 year 2 years. సో ఈ ట్రాన్సిషన్ అనేది ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ ఒక 2 years బిఫోర్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. కామన్గా 2 years బిఫోర్ నుంచి స్టార్ట్ అవుతాయి యాక్చువల్ ప్రాపర్ మెనోపాజ్. సో ఇట్ కీప్స్ ఆన్ కంటిన్యూయింగ్ అండ్ ఇట్ విల్ స్టే ఫర్ సమ్టైమ్స్ ఇట్ కెన్ స్టే ఫర్ 5 years ఆల్సో. సమ్టైమ్స్ ఒక 2-3 years ఉండి స్లోగా వీన్ ఆఫ్ అయిపోతుంది. సో చాలా వరకు ఈ సిమ్టమ్స్ వాళ్ళు బాధపడతారు కానీ మనం అనుకున్నట్టు అది వెళ్ళాలి, చూపించుకోవాలి, దిస్ ఇస్ ద మెనోపాజ్ అని చాలా వరకు తెలియకపోవచ్చు. సో ఇలా మీరు ఫేస్ చేస్తున్నారు అంటే మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి చూపించుకోవడం మీ గైనకాలజిస్ట్. సో వాళ్ళు ఏం చేస్తారు గైనకాలజిస్ట్లని అడిగితే, సో దే కెన్ గివ్ యూ డైట్ కౌన్సిలింగ్, మీకు డైటరీ చేంజెస్, సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, కొన్ని రకాల ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ బికాస్ యూ విల్ బీ లూజింగ్ యువర్ బోన్, యూ విల్ బీ లూజింగ్ యువర్ మజిల్. సో మజిల్స్, బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. సో దానికి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవడము, కొన్ని రకాల సప్లిమెంట్స్ అనేవి కూడా మనము అడ్వైస్ చేయడం అని జరుగుతుంది. కాల్షియం సప్లిమెంట్స్ ఆల్సో తీసుకోవడము, కాల్షియం కాంటెంట్ ఉన్న ఎక్కువ కాంటెంట్ ఉన్న డైట్ ఇంక్లూడ్ చేసుకోవడం మనం డైలీ దాంట్లో అనేది చాలా అవసరం. సో ఎక్సర్సైజ్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ దిస్ ఫేజ్ మెనోపాజ్. సో మెనోపాజ్ వచ్చిన తర్వాతనే కాకుండా ముందు నుంచి ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం, వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటే చాలా వరకు ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ని మీరు తొందరగా మీరు అది ఓవర్కమ్ అవ్వచ్చు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెనోపాజల్ ఫేజ్ ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్ ఫేజ్. సో మీకు అలా ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా చూపించుకోండి. ఒక్కొక్కసారి మెడిసిన్స్, సింపుల్ మెడిసిన్స్తో కూడా అవి కంట్రోల్ అవుతాయి. ఒక్కొక్కసారి ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా సమ్ టైమ్స్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఈస్ వెరీ సివియర్, ఇట్ మే నాట్ చేంజ్ అండ్ దర్ లాట్ ఆఫ్ హెల్ప్, మెడికల్ హెల్ప్ ఈజ్ ఆల్సో అవైలబుల్ నవ్ డేస్. సో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా డెఫినెట్గా చూపించుకొని ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు లైక్ మెనీ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి కదా, ప్యాప్ స్మియర్ ఫర్ డయాగ్నోసిస్ అండ్ ఆల్, అట్లాంటివి ఇంకా ఏం అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి ఇన్ గైనకాలజీ? సో గైనకాలజీ ప్యాప్ స్మియర్ చెప్పారు. ప్యాప్ స్మియర్ టెస్ట్ క్యాన్సర్ సర్విక్స్ కోసం మనం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాము, సైటాలజీ. సో రీసెంట్ అంటే కొన్ని ఇయర్స్ నుంచి ఇంట్రొడక్షన్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ WHO వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. అది మనకి హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అంటే ఇప్పుడు యాక్చువల్ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం హెచ్పివి డిఎన్ఏ వైరస్. సో ప్యాప్ స్మియర్ అనేదేమో సెల్లో ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఆల్రెడీ చేంజెస్ ఏమొచ్చాయో అది డిటెక్ట్ చేస్తుంది. హెచ్పివి డిఎన్ఏ అనేది ఆల్రెడీ వైరస్ ఉందా లేదా బాడీలో. సో దట్స్ రీసెంట్ లేటెస్ట్ అడ్వాన్సెస్. సో ఒక్కసారి నెగిటివ్ వచ్చింది హెచ్పివి డిఎన్ఏ అంటే ఎస్ దెర్ ఈస్ నో ఇన్ఫెక్షన్, దట్ ఈస్ ఒక అంటే ద నెగిటివ్ ప్రెడిక్టివ్ వాల్యూ అంటారు, దట్స్ మోర్ అన్నట్టు. సో లేదు అంటే ఇట్ ఈస్ నాట్ దర్. సో అలా చాలా రకాల మంచి గైనకలాజికల్ ఇన్వెస్టిగేషన్స్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ గుడ్ అడ్వాన్స్మెంట్. సో అందరూ ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేదు, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్లో. ప్యాప్ స్మియర్ టెస్ట్ కానీ హెచ్పివి డిఎన్ఏ ఆర్ కో టెస్టింగ్ బోత్ టుగెదర్ చేసుకోవడం అనేది ప్రతి మహిళలకి చాలా అవసరం. 30 years దాటిన అమ్మాయిల తప్పకుండా ఈ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఓకే, లైక్ ఫర్ హౌ మెనీ ఇయర్స్, లైక్ 3 years ఆర్ 1 year ఎప్పుడు చేయించుకోవాలి? సో 25 years దాటిన తర్వాత ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది once in 3 years, అంటే ఒకసారి నార్మల్ వస్తే దే కెన్ డూ once in 3 years. 30 years దాటిన వాళ్ళు హెచ్పివి డిఎన్ఏ టెస్ట్, హెచ్పివి డిఎన్ఏ అనేది 30 years తర్వాతే చేయగలుగుతారు. సో ఇప్పుడు హెచ్పివి డిఎన్ఏ ఒకసారి నార్మల్ వచ్చింది, నెగిటివ్ వస్తే once in 5 years దే కెన్ డూ ఇట్. టిల్ 65 years 50 to 65 వరకు కూడా మనము
ఈ చేసుకోవడం అనేది చాలా మంచిది. హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. వాట్ అబౌట్ సర్వైకల్ అవేర్నెస్, సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి మధ్య చాలా వ్యాక్సిన్స్ వచ్చినాయి. సో దాని గురించి చెప్పండి. సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్లో మనకు చాలా రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అన్ని క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ లేవు. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇట్స్ అ బోన్ దట్ వీ హ్యావ్ అ వ్యాక్సిన్ ఫర్ ద ప్రివెన్షన్. సో ఈ ప్రివెన్షన్లో ఏంటంటే హెచ్పివి డిఎన్ఏస్ యాజ్ వీ స్పోక్, ఇట్ ఈస్ అ మెయిన్ రీజన్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్. సో ఇది ప్రివెంట్ చేయడానికి మనము హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తాం. సో మార్కెట్లో చాలా రకాల వ్యాక్సిన్స్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో WHO అప్రూవ్డ్ అయితే గార్డిసిల్ అండ్ గార్డిసిల్ 9 అని చెప్పేసి క్వాడ్రివాలెంట్ అండ్ నోనావాలెంట్ వ్యాక్సిన్స్. సో కొన్ని రకాల హై రిస్క్ హెచ్పివి వైరస్ వల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి గార్డిసిల్ 9 అనేది ఇట్ ఈస్ అ నోనావాలెంట్, 9 వెరైటీస్ ఆఫ్ హై రిస్క్ వైరసెస్ మీద అది యాక్ట్ చేస్తుంది. ఓకే. సో దట్ ఈస్ అవైలబుల్ త్రూ అవుట్ ఇండియా, అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉంది మనకు. సో ఇట్ మెయిన్లీ టార్గెట్స్ యంగ్ ఏజ్ గ్రూప్. సో అదేంటంటే 9 years నుంచి 26 years వరకు మనము ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. సో 26 to 45 years కూడా స్టడీస్ ఉన్నాయి. 45 years వరకు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు గైడ్లైన్స్ వచ్చాయి. సో మెయిన్ టార్గెట్ ఏజ్ గ్రూప్ ఇస్ బిలో 15 years. ఎర్లీగా ఈ సెక్షువల్ యాక్టివిటీలోకి వెళ్ళక ముందు ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం ద్వారా చాలా వరకు మనం సర్వైకల్ క్యాన్సర్ అనేది రేట్ని ప్రివెంట్ అనేది చేయవచ్చు. ఓకే. సో వన్స్ ఇన్ లైక్ అదే లైఫ్ లాంగ్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ దెర్ ఈస్ నో నీడ్ టు టేక్ ఎనీ బూస్టర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఒక్కసారి లైఫ్లో తీసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఉమెన్ అన్నిటికీ చాలా సిగ్గుపడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పాలంటే ఈ పాడ్కాస్ట్ చూస్తున్నప్పుడు కూడా స్టిల్ దే ఫీల్ లైక్ వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నవాళ్ళు ఇంకా కూడా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు, వన్ సింగిల్ మెసేజ్ ఇవ్వాలని అనుకుంటే? ఉమెన్కి ఒకటే చెప్తాను, మీ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకండి. బికాస్ ఇఫ్ యు ఆర్ హెల్దీ, హోల్ ఫ్యామిలీ ఈజ్ హెల్దీ. మీరు హెల్దీగా ఉంటేనే మీ ఫ్యామిలీ అంతా, మీ పిల్లలు, మీ మొత్తం ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. మీరే హెల్దీగా లేకపోతే వన్స్ ఇఫ్ యూ సఫర్ ఎవ్రీ వన్ విల్ సఫర్. సో వీళ్ళు ఏంటంటే అందరినీ చూసుకొని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకోకుండా మీ హెల్త్ని ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోండి. సో ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో మనకి ఫ్లైట్స్లో కూడా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చెప్తారు, ఫస్ట్ యూ హ్యావ్ టు కీప్ ద మాస్క్, దెన్ యూ హ్యావ్ టు కీప్ ద కిడ్. సో దట్ somehow I saw in some video, but I felt a good example actually. ఫస్ట్ మీరు మీ హెల్త్ని చూసుకుంటే దెన్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ అదర్స్ ఆల్సో. వాట్ ఆర్ ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ లైక్ మనం ఇప్పుడు లాప్రోస్కోపిక్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, రోబోటిక్స్ అండ్ ఆల్? ఫస్ట్ కన్వెన్షనల్ సర్జరీస్ అంటే ఒకప్పుడు ఓపెన్ సర్జరీస్ ఉండేది. అండ్ దట్ అడ్వాన్స్మెంట్ వాజ్ లాప్రోస్కోపీ, కీ హోల్ సర్జరీ. సో అది పాపులరైజ్ అయ్యి అదే దాన్ని సింక్ అవ్వడానికి చాలా టైం పట్టింది పీపుల్. బట్ నౌ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్, ఎవ్రీవన్ వాంట్స్ లాప్రోస్కోపీ, మినిమల్ ఇన్వేసివ్, స్కార్, చిన్న హోల్ ఉంటుంది. Now the latest advances is robotic surgeries. Robotic surgeries also actually it's very boon to the surgical field. ఎందుకంటే చాలా ప్రిసైజ్ చిన్న ఇన్సేషన్లోనే చాలా సేఫ్ ప్రొసీజర్. అది పెయిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఏంటంటే కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా బికాస్ ఆఫ్ ద ప్రెసిషన్ అది చాలా సింపుల్గా అయిపోతుంది. సో చాలా కన్ఫ్యూజన్ ఏంటుంటుందంటే పేషెంట్స్లో, రోబోటిక్ సర్జరీ అంటే రోబో వచ్చి చేస్తుంది, దట్స్ వాట్ పీపుల్ ఆస్క్ మీ, రోబో విల్ డూ, యూ వోంట్ బీ డూ. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ కాల్డ్ రోబోటిక్, బట్ యాక్చువల్లీ రోబోట్ ఏమొచ్చి చేయదు, మనమే చేస్తాం, సర్జన్సే చేస్తాము. బట్ ద ఇన్స్ట్రుమెంట్స్ వేరీ, లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ వేరు, ఇది కొంచెం సిస్టమ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, బల్కీగా ఉంటుంది. బట్ ఎట్ ద ఎండ్ డాక్టర్ ఓన్లీ డస్ దట్. వీఆర్ ఓన్లీ గోయింగ్ టు మానిటర్. ఇట్ ఈస్ నథింగ్ లైక్ రోబో కమ్స్ అండ్ డస్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద నేమ్ ఈస్ రోబోటిక్, బట్ యాక్చువల్లీ దెర్ ఈస్ నో రోబో ఇన్ దిస్. డాక్టర్ ఈస్ ఓన్లీ ద రోబో హూ విల్ బి డూయింగ్. ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ పెయిన్లెస్, కంఫర్ట్ అంతా బాగుంటుంది. కంపారేటివ్ టు ట్రెడిషనల్ మెథడ్స్, దీస్ మెథడ్స్ yes, comparative to traditional method, laparoscopy and robotic both are good. మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు అందరూ కూడా ఒకే రీసెంట్ ఒక 8 to 9 months బ్యాక్ ఒక కేసు కూడా అయ్యింది. విమెన్ దే డూ సెల్ఫ్ మెడికేటింగ్. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇస్తూ ఉంటారు? అంటే అప్పటి వరకు తెచ్చుకునే వాళ్ళు, వేసుకునే వాళ్ళు, ప్రతిదానికి ఇట్ వాజ్ ఓకే, సేఫ్ అని అనుకునే వాళ్ళం. బట్ రీసెంట్ కేసెస్ కొన్ని చూస్తూ ఉంటే అట్లా కూడా అయ్యే ఛాన్సెస్ ఉందని ఎవరికి తెలియదు. ఎస్ ఈ మెడికేషన్స్ కామన్గా మనకు వాడేది లేడీస్లో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్స్ గురించి, మెడికల్ టర్మినేషన్స్, ప్రెగ్నెన్సీ అబార్షన్స్కి ఓవర్ ద కౌంటర్ ఎక్కడెక్కడి నుంచో తెచ్చేసుకుంటారు. సో బోత్ ఆర్ రిస్కీ. సమ్ టైమ్స్ ఏం ప్రాబ్లం ఉండదు, బట్ సమ్ టైమ్స్ దీస్ హార్మోన్స్ యూ కెనాట్ ప్లే విత్ హార్మోన్స్.
దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ విత్ హార్మోన్స్ ఎట్లా అంటే మీరు ఎలా పడితే అలా తీసుకోలేరు. దానికి సడెక్ట్ డోసెస్ ఉంటాయి. మీకు ఏదైనా ఆల్రెడీ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి, మెడికల్ డిజార్డర్స్ ఉన్నాయి అంటే సర్టన్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ యూ కెనాట్ టేక్. సో అది మీరు సెల్ఫ్ మెడికేట్ చేసుకోలేరు. సో ఒక్కొక్కసారి ఏంటంటే సింపుల్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్స్కి టాబ్లెట్స్ వేసుకుంటే థ్రాంబోసిస్, థ్రాంబో ఎంబోలిజం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనము చాలా చూసాము. ఇట్స్ నాట్ లైక్ దట్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సింపుల్గా ఏదో వెళ్ళి తీసుకున్నాము అలా కాకుండా మీరు ప్రాపర్గా గైడెన్స్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి చాలామంది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అబార్షన్స్ అయితే ఇట్స్ మోస్ట్ కామన్. ఎలా దొరుకుతాయో నాకు అర్థం కాదు. దే జస్ట్ టేక్ ద పిల్స్, ఇన్కంప్లీట్ అబార్షన్స్తో వస్తారు. ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని ఉంటాయి, అంటే మనకి యూట్రస్లో కాకుండా ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీస్. ఇఫ్ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏం స్కాన్ చేసుకోరు, ఏమీ చేసుకోకుండా జస్ట్ టేక్ ద మెడిసిన్. అలాంటప్పుడు ఏంటి ట్యూబ్లో ఏమంటే రప్చర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఇట్ కేమ్స్ సర్జికల్ మెడికల్ ఎమర్జెన్సీ. షాక్లో వెళ్ళిపోతారు, పేషెంట్ డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దాంట్లో. సో అందుకని ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకోవద్దు. ఆల్వేస్ ఇట్ ఈస్ సేఫ్ దట్ యూ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ టేక్ అకార్డింగ్లీ. అంతేగాని సెల్ఫ్ మెడికేషన్ మాత్రం చేసుకోకండి. మీ ఎక్స్పీరియన్స్లో ఏదన్నా యూనో మెమరబుల్ కేసెస్ కొన్ని ఉంటాయి, అట్లాంటి దాని గురించి ఏదైనా? చాలా ఉంటాయి. సో ఎవ్రీ కేస్ ఇస్ అ ఛాలెంజింగ్ కేస్ ఓన్లీ ఫర్ అస్. సో ఈ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్తో చాలా అమ్మాయిలు వస్తుంటారు, చాలా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో దే డోంట్ వాంట్ ఎన్ ఓపెన్ సర్జరీ, దే వాంట్ ఎ లాప్రోస్కోపిక్ సర్జరీ అన్నప్పుడు యాక్చువల్లీ లాప్రోస్కోపిక్ సర్జరీ ఫైబ్రాయిడ్స్ చేయడం అనేది ఇట్ ఇస్ చాలా టైం కన్జ్యూమింగ్. ఇట్ విల్ టేక్స్ లాంగ్ టైమ్, బట్ స్టిల్ యూనో ఆ టైం తీసుకొని అలా చాలా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ 32 వీక్స్ ఫైబ్రాయిడ్స్ తీసిన రోజులే. సో దట్ వీ ఫెల్ ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్, చాలా బాగా అయింది. అన్మ్యారీడ్ గర్ల్స్కి అయితే స్పెసిఫిక్గా దే డోంట్ వాంట్ ఎనీ స్కార్, దే వాంట్ కాస్మెటిక్ సర్జరీస్. సో అలా. సో ఇంకొక పేషెంట్ కూడా వచ్చినారు మా దగ్గరికి, 32 వీక్స్ అంటే పెద్ద యూట్రస్, షీ వాంటెడ్ ఎ లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ ఓన్లీ. సో వి డిడ్ ఇన్ లాప్రోస్కోపీ అండ్ షీ వాజ్ లైక్ టోటలీ ఐ డోంట్ వాంట్ ఇన్ ఓపెన్ సర్జరీ, మాకు ల్యాప్లోనే కావాలి. యాక్చువల్లీ ఇట్ టుక్ టైమ్ బట్ ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్. సో అలా చాలా ఛాలెంజింగ్ కేసెస్ ఆర్ దేర్. సో ప్రెగ్నెన్సీస్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అయితే చాలా వస్తాయి, చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. సో వీ హ్యాడ్ ఎ పేషెంట్, షీ వాజ్ అన్ ఇంటర్నేషనల్ పేషెంట్. మనకి లాంగ్వేజ్ ఇష్యూస్ వస్తాయి, ట్రాన్స్లేటర్ ఉంటారు మనకి. సో తనకి ప్రెగ్నెన్సీలో ట్విన్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్, తనకు ఒక 2 ఎపిసోడ్స్ ఆఫ్ హై బీపీ వచ్చింది. తనకు మేబీ 32 వీక్స్ 33 వీక్స్ అరౌండ్ 8th మంత్లో వచ్చింది మా దగ్గరికి. వచ్చిన తర్వాత బీపీ చాలా హైగా వచ్చింది, 150 సంథింగ్, క్రాస్డ్ 90 ఆర్ సంథింగ్ లైక్ దట్. సో వీ డిడ్ సర్టన్ ఇన్వెస్టిగేషన్స్. మేము చెప్పాము మీరు ఈ ట్యాబ్లెట్స్ వాడాలి, మీరు రెగ్యులర్ విజిట్స్కి రావాలి అండ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి అని. సో షీ డెంట్ టర్న్ అప్, మళ్ళీ రాలేదు. మేబీ తనకు అర్థం కాలేదు లాంగ్వేజ్. సో వాట్ వీ డూ రెగ్యులర్లీ ఇలా హై రిస్క్ ఉన్న వాళ్ళకి వీ కాల్ వన్స్ ఇన్ 1 or 2 days వీ కీప్ కాలింగ్ దెమ్. సో తను మళ్ళీ రివ్యూకి రాలేదు, వీ జస్ట్ కాల్డ్ హర్. ఈ రాలేదు కదా, యూ కమ్ బ్యాక్ అంటే నో మేడం ఐ విల్ కమ్ టుమారో అని ఒక 2 days తర్వాత వచ్చింది. స్టిల్ ద బీపీ వాజ్ వెరీ హై. సో కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా రాస్తే మా హస్బెండ్ వచ్చి నాకు చేసుకుంటాను, హస్బెండ్ వెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్. షీ వాజ్ లైక్ నో యూ గెట్ ఇట్ డన్ అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేపించాం పట్టుకుని. చేపిస్తే అన్నీ అబ్నార్మల్ వచ్చాయి. అబ్నార్మల్ వచ్చేసి దెన్ వీ హ్యాడ్ టు డెలివర్ ద చైల్డ్ బికాస్ ఇట్ వాస్ గోయింగ్ ఇన్ టు రీనల్ ఫెయిల్యూర్. సో ఎంత కౌన్సిల్ చేసినా వద్దంటది, మా హస్బెండ్ వచ్చి నాకే చేసుకుంటానంటది. హస్బెండ్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రీ, అతనికి వీసా ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్ టుక్స్ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ హర్. సో షీ వాజ్ ఆల్మోస్ట్ గోయింగ్ ఇన్ టు రీనల్ ఫెయిల్యూర్. సో ఇంకా అమ్మాయికి బాగా కన్విన్స్ చేసి చాలా ఇట్ టుక్ లాంగ్ టైం, అంటే తను కన్విన్స్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో వీళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి ఐ లెఫ్ట్ ఆల్ ద పేషెంట్స్ ఇన్ ఐ వాజ్ విత్ హర్ ఓన్లీ కన్విన్సింగ్ హర్ ఫర్ డెలివరీ. ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ షీ వెంట్ ఇన్ టు రీనల్ ఫెయిల్యూర్. సో లక్కీగా ఇమీడియట్గా అంటే వీ వర్ వెరీ క్విక్ ఇన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. తొందరగా రివర్స్ అయిపోయింది ఆమెకి. రీనల్ ఫెయిల్యూర్ అనేది కూడా ఫాస్ట్గా ఒక డయాలసిస్ చేయగానే ఇట్ రివర్స్ బ్యాక్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఓకే, బికాస్ I was after her, like come get it checked. No, అది అలాగే వదిలేసి ఉంటే డెఫినెట్లీ షీ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ టు కంప్లీట్ ఎన్ని మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ వెళ్ళి అలా ఉంటుంది. సో అందుకే ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ మనం చెప్తే కూడా అంటే ఇంటర్నేషనల్ బట్ ఈవెన్ తెలుగు వాళ్ళైనా మన లోకల్ వాళ్ళైనా కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు, కొంతమంది
లైట్ తీసుకుంటారు, మరి ఏం కాదు మేడం ఊరికే భయపెడుతున్నారు వాళ్ళు అనుకుంటారు అంతే అని. భయపడతారు అన్న దాంట్లో ఉంటారు. వాళ్ళు అలాగే అంటారు, ఇలాగే అంటారు అని నెగ్లెక్ట్ చేస్తారు. ఆహా. ఇంకోటి ఏంటంటే ఈ డిక్రీస్డ్ ఫీటల్ మూమెంట్స్ అని వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతారు. రేపు పొద్దున వెళ్దాంలే అంటే మూమెంట్ సరిగా లేదనుకోండి, మేడం ఈ టైంలో ఉండరు, పోనీ సండే వచ్చింది అనుకోండి, మేడం సండే ఓపీలో ఉండరు కదా, వీళ్ళు గో ఆన్ మండే అనుకుంటారు. సో అట్లా కూడా చాలా ఉంటారు పేషెంట్స్ని. అదే చెప్తాము, సండే లేకపోయినా వీ విల్ బీ అండ్ రీచ్, వీ గివ్ అన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, ఎనీథింగ్ యూ జస్ట్ గివ్ ఎ కాల్ టు అస్, టాక్ టు అస్. సో దట్ పేషెంట్ ఐ రియలీ ఫీల్ వెరీ గుడ్ బికాస్ వీ సేవ్డ్ హర్. I feel I saved her because I kept calling her, I called her, counseled her, then delivered the baby. That high feel blood is pressure. different, right? That really well felt very emotional because we could save her. Once she went into renal failure immediately after delivery, so panicked, అయ్యో ఏంటి ఇలా అయిపోయిందని. కానీ she reverted back very fast and she was very happy. Twin babies, she was very very happy. అందుకని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని క్లోజ్ మానిటర్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మన పాడ్కాస్ట్ చూసే వ్యూవర్స్ అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్.